15వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు అనుకుంటున్నారు మీరు ఉండినా ఉండకపోయినా దేవుడు మా పక్షమే, ఎందుకంటే మా తల్లిదండ్రుల ప్రార్థనలు మాకు ఉపయోగపడతాయి, మేము ఆయన ఆశీర్వదిస్తుంది, అన్నిటికీ ఆశీర్వాదమే అనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి చెప్తూ అంటున్నాడు, మీరు యెహోవా పక్షపు వారు అయిన ఎడల ఆయన మీ పక్షములో ఉండును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయనే మిమ్మల్ని విసర్జించును. దేవుడు ఎప్పుడు మంచోడండి, మనం వద్దనుకుంటేనే రాడు, మనకు అంత ప్రైవసీ ఇచ్చాడు, విసర్జించను. కాబట్టి మీరు ఇలా చేయడం వల్ల మీరు నిజమైన దేవుడనైన ఉపదేశం చేయు యాజకులను ధర్మశాస్త్రమును చాలా దినము ఇశ్రాయేలీయులకు లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయింది? దేవుణ్ణి విసర్జించినందుకున, దేవుణ్ణి వదిలిపెట్టినందున. ఏమిటి? దేవుని యొక్క ఉపదేశం గనక లేకపోతే, దేవుని యొక్క యాజకత్వం గనక మీకు ప్రొక్లైమ్ చేయకపోతే మీ జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? మీరు అనుకుంటున్నారు ఆదివారం కంపల్సరీ ఇక్కడ ఉంటుంది, మేము వచ్చినా రాకపోయినా, మేము రాకపోతే ఏం నష్టం జరగలేదు, వచ్చినా మాకేమీ లాభం లేదు అని అనుకుంటున్నారు. లాభం లేదనేది మీకు ఇప్పుడు కనపడదు. ఆయన సన్నిధిని అనుభవించి వెళ్ళండి, మీకు ఆ డే నుండి మళ్ళీ మీరు గ్యాదర్ అయ్యే వరకు, అంటే అక్కడి వరకే పవర్ ఉంటుందా? కాదు. మీరు ఈసారి వచ్చారంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వదిలిపెట్టకుండా రావాలి. ఎందుకంటే ఆయన ఉన్నతమైన ప్రేమ, ఆయన ఆకర్షణ, ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదం అన్ని నీవు అనుభవించావన్న విషయం విదితం అవుతుంది. కాబట్టి యెహోవాను నీవు గనక విచారించిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీవు విసర్జించిన ఎడల ఆయన నిన్ను విసర్జిస్తాడు. దీనివల్ల ఏంటయ్యా ప్రాబ్లం అంటే, నిజమైన దేవుని యొక్క ఉపదేశాన్ని మిస్ అయిపోతాం. అర్థమవుతుందా? మనం గనక ఆయన్ని విసర్జిస్తే నిజ దేవుడు ఎవరు అనేటువంటి కాన్సెప్టే భూమి మీద లేకుండా పోతుంది. అందుకే ఎప్పుడు మనం ప్రొక్లైమ్ చేయాలి, అది ఇంటిలోనే ప్రారంభించాలి. మన పిల్లలకి మరింత ప్యాంపరింగ్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానము కలిగేలాగా నీ ప్రవర్తన చూసి నేర్చుకుంటారు. నీ ప్రవర్తనే ఇంపార్టెంట్ వాళ్ళకి. నువ్వు ఎలా ఉంటావో వాళ్ళు నిన్ను చూసి బిహేవ్ చేస్తారు. అందుకనే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక మళ్ళీ చదవండి అమ్మా. వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు ఎక్కడ ఉండకుండా, వారి మధ్య ఉండకుండా మీరు వారు నిర్మూలన చేస్తేనే అని మీకు తోడై ఉండును. శాపగ్రస్తమైనది మీతో ఉంది. దీని కాన్సెప్ట్ ఇది. ఇశ్రాయేలీకి వాళ్ళని గెలిపించాలన్నా వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నేను ఒప్పుకోలేనిది మీలో ఉంది, దాన్ని తీసేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. చాలా మంది మేము ప్రార్థనల వాక్యము ఎస్ గుడ్, ఎందుకంటే అవి అలవాటు అయిపోయింది. ప్రార్థనకు రావటం, వాక్యం విన్నాం అనుకోవడం, ఇవన్నీ చేయడం కామన్ అయిపోయింది. కానీ శాపగ్రస్తమైంది లోపల పెరుగుతూనే ఉంది. శాపగ్రస్తం అంటే ఆయనకి ఇష్టం లేనిది, అది నీకు నాకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఆ దేవునికి అయిష్టమైనది ఏంటో, శాపగ్రస్తమైనది ఏంటో అది తీసేస్తే తప్ప నిన్ను గెలిపించడు ఆయన. అందుకని కింద కూడా అంటున్నాడు, నిర్మూలము చేయు వరకు మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేసే వరకు మీ శత్రువుల ఎదుటే ఉంటారు. మన శత్రువు ఎవరు? సాటను. సాటన్ ఏం చేస్తుంది? మన
మనల్ని ఎలా మనంతట మనమే నాశనం అవ్వాలో మన చేతనే చూపిస్తుంది, మన చేతనే చేయిస్తుంది, మనకే తలంపునిస్తుంది, మనతోనే చేయించి అది ఎలా నిలబడి చూస్తుంది. సో శాపగ్రస్తమైంది కనుక మీరు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత తీసివేసుకోకపోతే మీకు బ్లెస్సింగ్ అనేది నిలవదు. అందుకని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇదియు కాక ఇప్పుడు ఏమర్థమైంది? ఇన్ని చెప్తే శాపగ్రస్తమైంది ఉంది అంటే తీసేసుకోవాలి. మరి దేవుడు ఏర్పాటు చేసిన విధానంలో దేవుడు ఎడబాసాడని తెలియకపోవడం ఒక మూర్ఖత్వము. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలనేది నీ మనసులో క్వశ్చన్ అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదియు కాక నా కుమారుడా హితోపదేశము వినుము. హితము అంటే ఆరోగ్యకరమైనది. దేనికి ఆరోగ్యకరమైనది? ఆత్మకి ఆరోగ్యకరమైనది. ఎప్పుడైతే ఆత్మకు ఆరోగ్యమైన ఉపదేశాన్ని వింటామో అది శరీరం ఇష్టపడదు కనుక మనల్ని మనం రీగ్రెట్ చేసుకోలేము. సో దేవుడు ఏమన్నా హితోపదేశాలు వినుము, పుస్తకములు అధికముగా రచించబడతాయి, దానికి అంతం ఉండదు. ఈ బుక్ చదివేద్దాం, నాలెడ్జ్ తీసుకుందాం, ఆ బుక్ చదువుదాం, నాలెడ్జ్ ని గెయిన్ చేసేసుకుందాం. ఎంతగా చదివేద్దాం అంటే నాకంటే ఇంటెలిజెంట్ ఉండకూడదు, నాకంటే క్లవర్ ఉండకూడదు, నేను జేఈలో కొట్టాలి, ఏఈలో కొట్టాలి, గ్లోబల్లో కొట్టాలి, ఎక్కడ పడితే అక్కడ ల్యాక్ ఆఫ్ శాలరీ ప్యాకేజ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయే విధంగా నా నాలెడ్జ్ ని పెంచుకోవాలి అని నువ్వు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే దానికి అంతం లేదు, విస్తారముగా విద్యాభ్యాసము. విద్యాభ్యాసం అంటే లోకపరమైన జ్ఞానము గనక నువ్వు చేస్తే దేహానికి ఆయాసకరము. అందుకే సైంటిస్టుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగోదు, వాళ్ళకి మతి ఉండదు, ఆలోచన ఉండదు, మతి మార్పు ఉంటది, ఏవేవో ఆలోచిస్తారు. దీన్ని ఇది వాళ్ళు ఇన్వెన్షన్ చేసిందే రాంగ్ అంటారు ఒకసారి థియరీని, వాళ్ళు ఒకసారి చెప్పిందే మేము ఇది చెప్పామా అయితే ఇది రాంగ్ అంటారు. అందుకే డార్విన్ సిద్ధాంతం ఇప్పటికీ రాంగ్ అయినా బయటికి చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే తెలిసిన మేము ఆల్రెడీ పప్పులో కాలేసాము. మనిషి ఎక్కడి నుండి రాలేదు. ఎందుకంటే ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ చాప్టర్ తెలుసుకుంటే డిఎన్ఏ వైజ్ ఒక మదర్ డిఎన్ఏ నుండి ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభా వచ్చిందని వాళ్ళే చెప్పాల్సి వస్తుంది. ఫాదర్ ఆఫ్ సైన్స్ కదా, మరి అతని మాట ఇప్పుడు చెప్పలేకపోతున్నారంటే ఏంటి? అధిక విద్యాభ్యాసము. సో మరి దేని చదివితే నీకు నా ఉపదేశం, మీకు ఆల్రెడీ తెలుసు నా ఉపదేశము అంటే సామెతలో చెప్పాడు, దేవుడికి సంబంధించిన హితోపదేశాలని కనుక నువ్వు వింటే ఎంతవరకు ఈ లోక జ్ఞానాన్ని తీసుకోవాలి, దాన్ని తీసుకెళ్లి దేవుడితో కనుక మ్యాచ్ చేస్తే అది రైటా రాంగా, ఏది నేను తీసుకోవాలి అని తెలివిని విచక్షణని జ్ఞానమును ఇచ్చును. అందుకే జ్ఞానం అంటుంది ఘోషిస్తుందంట. ఘోష అంటే గగ్గోలు పెడుతుంది, నన్ను నేర్చుకో, నా గురించి చదువుకో. మీ పిల్లలకి ప్రొద్దుటే లేవగానే ఏం చెప్పాలి? ప్రార్థన, కంపల్సరీ ప్రార్థన. వాళ్ళతో పాటు కూర్చొని మీరు చెయ్యాలి. తర్వాత వాళ్ళు బైబిల్ రీడింగ్ చేసుకుంటున్నారా లేదా, అధ్యాయం చదువుతున్నారా లేదా, బై హార్ట్ చేసిన వెర్బ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు అడగండి నాన్న హోంవర్క్ సంగతి ఏంటి అని. అర్థమైందా? మీకు మనసులో నెమ్మది, జీవితం అంతా చక్కగా సాగాలి అంటే, తొందరపాటు లేకుండా ఉండాలంటే దేవునితో గడపండి, స్కిప్ చేయకండి దేవుడి సన్నిధిని. మీరన్నా ఇంట్లో కూర్చొని మీ పిల్లలకి బుద్ధి నేర్పండి. ఎందుకంటే వాళ్ళ మీద భారం, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, వాళ్ళ యొక్క ప్రతి ఇది చూస్తే అనవసరమైన విద్యాభ్యాసం చేయిస్తున్నారు ఇప్పుడు కాలేజెస్ లో, స్కూల్స్ లో. సో మీరే వాళ్ళకి ఉపాధ్యాయులు, ఇంట్లో పేరెంట్స్ ఉపాధ్యాయులు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను చూడండి, 13వ వచనంలో కూడా ఏమంటున్నాడు? ఇదంతా వినిన తర్వాత మీకేం అర్థం అవ్వాలి అంటే తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అది పొలిటికల్ అవ్వకూడదు. నువ్వు కూర్చోమంటే కూర్చోకూడదు, వాళ్ళు నువ్వు చెప్పకుండా వచ్చి కూర్చుని ప్రార్థించుకోవాలి, మందిరకు సంబంధించిన పనులు చేసుకోవాలి, ముందుండాలి. దేవుని కొరకు వాళ్ళు ఎంత జ్ఞానం నేర్చుకోగలరో అంత ఫ్రీ విల్ ఇవ్వాలి మీరు.
ఇంట్లో ప్రార్థన నేర్పించాం. ఎందుకంటే దేవుడితో మాట్లాడటం అంత పెద్ద ప్రాముఖ్యత కాదు అని నువ్వు అనుకున్నావు కాబట్టి ప్రార్థన చేయడం నేర్పించడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే నా యందు భయభక్తులు కలిగి నా కట్టడలను అనుసరించుచు ఉండవలను. ఇది కంప్లీట్ అయిపోయిందా? ఇంకా కంటిన్యూగా జరిగే ప్రాసెస్, కంటిన్యూయింగ్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉండాల్సిన ప్రాసెస్. ఒక్కరోజు భయం ఉండకూడదు, ఒక్కరోజు భక్తి ఉండకూడదు. నా స్పెషల్ డే అని స్పెషల్ గా మనం ఒక దేవునికి భక్తి చూపించడం కాదు. ఏ విషయంలో అయినా ఎప్పుడైనా ఆయన సన్నిధికి వచ్చామంటే ఆయన పని చేయాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ లోకపు విద్య సంబంధించిన పనులు చేయడం మీకే శాపం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి మీరు నా సంగతులు వినాలి, నా జ్ఞానం నేర్చుకోవాలి, నా కొరకు ఉండాలని నీకు ప్రతిదీ నేను కదా ఇస్తున్నాను. తండ్రి అయిన దేవుడిని నేను కదా నీకు ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చినంత హితోపదేశాలు నేర్చుకొని నా యందు భయభక్తులు కలిగి నా కట్టడలు అనుసరించి ఉండాలని టోటల్ మానవ కోటికి చెప్పిన కండిషన్ ఇది. అర్థమైందా ఎంత అవసరమో దేవుడి సన్నిధిలో ఉండటం? దూరం నుంచి వస్తున్నారు అంటే వాళ్ళకి దేవుని భక్తి తెలిసిందనే కాదు, దేవుని యందు ఎంత భయం ఉండాలి అని నేర్చుకోవడానికి మానవ కోటి ఏం నేర్చుకుంటే దేవుడు ఇష్టపడతాడు అన్నదానికి మనం ప్రతిరోజు అసెంబ్లీ అవ్వాలి. అందుకని 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక, నీ యవనమును బట్టి ఎవరు మనల్ని రిజెక్ట్ చేయకూడదు. అంటే అర్థం ఏంటి? నాకేం తెలియట్లేదు అంటే కిందనే చెప్తున్నాడు, ఈ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. కానీ మాట, యవనుడైన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చూస్తారో తెలుసా? ఈ పిల్లల మాట ఎలా ఉంది. అదే సంఘం వీళ్ళదైతే, వీళ్ళది ఇన్ ది సెన్స్ వీళ్ళ ద్వారా నడిపింపబడుతుంది అయితే, ఫ్యూచర్ లో వీళ్ళ భుజాల మీదకి సంఘ బాధ్యతలు వెళ్ళాల్సి వస్తే మాట ఇంకెంతగా ఉండాలి. మాటలోను ప్రవర్తన బయట వాళ్ళకి మనకి అసలు ముద్రేసినట్టు కనపడాలి. ప్రవర్తన విషయంలో, మాటలోను ప్రవర్తనలోను, ప్రేమించడంలోను విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? ఏది జరిగినా నాకు చేసేది దేవుడే, ఏది నాకు జరగకపోయినా అది దేవుని వల్లే. ఈ విశ్వాసం ఉంటే ఇంట్లో మారాములు ఉంటాయా? ఈ విశ్వాసం ఉంటే అడుగుతామా? ఈ విశ్వాసం ఉందనుకో దేని గురించైనా మంకు పట్టుబడతారా? సో మీరు నేర్పించాల్సిన, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు వైట్ పేపర్సే, మీరే నేర్పించాలి. ఏ విషయంలో ఎలా బిహేవ్ చేయాలనేది మీరు చెబితే తప్ప తెలియదు వాళ్ళకి. అందుకే అంటున్నాడు, విశ్వాస విషయంలోనూ పవిత్రంగా ఉండటం దేవునికి ఎంత ఇంపార్టెంటో యవనస్తులైన పిల్లలకి తల్లిదండ్రులే చెప్పాలి. మళ్ళీ ఇంకేమంటున్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో కూర్చుంటే వస్తాయా? కింద చెప్తున్నాడు చూడండి, నేను వచ్చే వరకు. ఇక్కడేమో తిమోతి గారికి పౌలు గారు నేను వచ్చే వరకు అంటున్నాడు. మనం ఎవరు వచ్చే వరకు మనం చదువుతూ ఉండాలి? రెండవ రాకడ వచ్చే వరకైనా గాని, మనం పోయే వరకైనా గాని చదువుట ఎందును. ఎవరన్నా సండే స్కూల్ కి రాకపోయినా, గుడికి రాకపోయినా, వాళ్ళల్లో ఉప్పు వేసినట్టు ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, ప్రవర్తన బాగుండి వాళ్ళని హెచ్చరించే వరకు మీరు ప్రవర్తన వెళ్ళిపోవాలంట. యవనస్తులు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలంట? హెచ్చరించే వరకు. అంటే ఇదొక్కటే నేర్చుకున్నాను నేను, రాను పో అనే వరకు వెళ్ళకూడదు. హెచ్చరించడం అంటే దేవుని పరమైన ప్రేమ ఉండాలి, దానిలో ప్రవర్తన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇవన్నీ కలగలిగితేనే హెచ్చరించగలుగుతాం. హెచ్చరించడంలోనూ బోధకు కూడా వచ్చేయాలంటే యంగ్స్టర్స్ అయితే. అంటే తర్వాత సంఘపరమైన బాధ్యతలన్నీ తీసుకోవడానికి రెడీగా మీ ప్రవర్తన ఉండాలి, మీ విశ్వాసం ఉండాలి, మీ ప్రేమ ఉండాలి. దానికి తగినట్టుగా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకుంటారు, మీ పిల్లల్ని
దేవుడి పని ముఖ్యమని ఎలా చెప్పగలుగుతారు? లాస్ట్ గా అంటున్నాడు, అన్ని విషయాల్లో జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్త అంటున్నాడు. నేను చెప్తుంది అదే, ఈ కుటుంబంలో ఇప్పుడు ఎవరి పరమంగా అయితే మనం అందరం ఇక్కడ కూరుకున్నామో, ముఖ్యంగా కీర్తిక తన లైఫ్ లో తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం నేర్చుకోవాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో నేర్చుకోవాలి. పైగా మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ ఆవిడ చేయడమే కాదు, మనం కూడా చివరి వరకు, ఆయన వచ్చే వరకు అలాగే ప్రవర్తించాలి. ఈ విషయాల పరంగా తనకేం అర్థమయ్యిందో, దేవుడు తనతో ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా మనతో మాట్లాడుతున్నారు. మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే తప్ప ఆయన మనల్ని అంగీకరించరు. సో ఈ విధమైన ధన్యత ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కీర్తికకి మరింతగా దేవుడు బ్లెస్ చేయాలని మనందరం ఆశీర్వదించి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు నాయనా. లోకపరమైనటువంటి బర్త్డేస్ విషయంలో మరి ఎంతో సందడులు ఉంటాయి, ఉపయోగం లేనిటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మీరు చెప్పినట్లు నాయన ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత కలిగి ఉండటం నీకు ఇష్టము అని చెప్పి తెలియజేశారు ప్రభువా. మరి ఇక్కడ ఎందుకైతే సంఘాన్ని ఏర్పాటు చేశారో మేము పుట్టినప్పుడు కూడా తెలియదు, కానీ సత్యానికి స్తంభానిగా ఉండాలి అని తెలియజేయడానికి మమ్మల్ని నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు. తెలియని జీవితాల్లో ఇప్పుడు బిడ్డలు ఉన్నారు నాయన. మరి ఎవరు ఎలా ఉంటే ఇష్టపడతారో మాకు తెలియజేశారు. మాతో పాటు కూడా విన్న బిడ్డలకి, ముఖ్యంగా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకి కూడా మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో గ్రహింపనివ్వండి. మీ దయలో వర్ధిల్లులాగున నాయన, మీ భయభక్తులు కలిగి మరింతగా నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయండి. నేను ఇదిగో సంఘస్థులందరూ తను దీవించడానికి వచ్చారు. వారి దీవెనతో పాటు మీ దీవెన మాకు మరి ముఖ్యము కనుక నేను నీ దయలో వర్ధిల్లటానికి బిడ్డను దీవించి మరింతగా మీ సన్నిధిలో నాయన వర్ధిల్లుటకు సహాయం చేయండి. తన జీవితానికి బాటలు మీరు వేసి తనకు మంచి తలంపును, జ్ఞానమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.